మాతృదేవోభవ. పుట్టెను ప్రేమ కావ్యములు, పుట్టెను కోటి గులాబీ పుష్పముల్, పుట్టెను తెలుగు పచ్చడులు, పుట్టెను కోటి సుధాస్రవంతులున్, పుట్టెను సద్వధానములు, పుట్టెను పొట్టల నిండ పద్యముల్, పుట్టనివేవి మా జనని పుట్టిన వేళ సుధాబ్ది ద్వాదశిన్ పుట్టనివేవి. ధర్మాధర్మాల మధ్యలో సూక్ష్మ రహస్యాలని మనకు అవగాహన కావిస్తూ ఉన్న, మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1738వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధర్మాధర్మాలకు సంబంధించిన శంకలన్నీ భీష్ముడు యథాశక్తి చెప్పాడు. ఇంకా ధర్మరాజుకి ధైర్యంగా ఒక్క మాట చెబుతున్నాడు, నాయనా, ఎంతకాలం ఎంతమందిని ఎన్ని అడిగితే నీకు సరిపోతుందయ్యా? దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటుందయ్యా. అందుకని ముఖ్యంగా నువ్వు అధైర్యంగా ఉండాల్సిన అవసరం లేదయ్యా. ఎందుకంటే కనువెలుంగు వేదం వ్యాసమునివరుండు, నీకు కనువెలుంగు వేదం వ్యాసమునివరుండు, అరయ కృష్ణుండు నీకు పరాయణంబు. కనువెలుంగు వేదం వ్యాసమునివరుండు, అరయ కృష్ణుండు నీకు పరాయణంబు. చింత దిగద్రావి పాలింపు శాంత వృత్తి ప్రజల, చింత దిగద్రావి పాలింపు శాంత వృత్తి ప్రజల, సర్వంబునందున విజయివగుమో, సర్వంబునందున విజయివగుమో అన్నాడు. ఇంకిది భీష్ముల వారు చెప్పిన చివరి ధైర్య వాక్యం అనొచ్చు ధర్మరాజుకి. ఇంకెవరికైనా చెబుతాడేమో చూద్దాం, వారి అదృష్టం వారిది. కనువెలుగులా వేదవ్యాస మునివరుడు ముందు ఉండి నీకు దారి చూపిస్తున్నాడయ్యా, ఎంత అదృష్టవంతుడివి. ఈ యుగంలో నువ్వు ఉన్న కాలంలో ఉండడం, ఆయన ఉన్న కాలంలో ఉండడం నీకు ఎంత అదృష్టమయ్యా. నీ కళ్ళ ముందు ఉండి దారి చూపిస్తున్నాడు. ఇలా చెప్పడంలో ఇంకో భావన ఉంది. నేను వెళ్ళిపోతున్నానని బాధపడకు, వ్యాసుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్నాడు, అది అనమాట. సాధారణంగా పెద్దవాళ్ళు ఎవరికైనా అనుకోని అనారోగ్యాలు వస్తే పిల్లలు నాన్నగారు మీరు లేకపోతే మా పరిస్థితి ఏమిటని ఏదైనా అంటే, అదేమిట్రా మావయ్య లేడరా, మిమ్మల్ని అంత జాగ్రత్త చూసుకుంటాడమ్మా అని ఏదో అలా చెప్పడం ఉంటుంది చూడండి, అదనమాట ఆ మమకారం. ఇక్కడ నీ కళ్ళ ముందు దీపం పట్టుకుని నడిపించే వ్యక్తిలా వేదవ్యాసుడు ఉంటాడాయా, ఆయన చిరంజీవి. మంచిది, కంగారు పడకు. అరయ కృష్ణుండు నీకు పరాయణంబు. ఇక పరమాదర్శమూర్తి, లీలామానుష వేషధారి, సాక్షాత్ వాసుదేవుండు నీ కళ్ళ ముందున్నాడు. నీకు బావగారు, మేనత్త కొడుకు, మేనమావ కొడుకు. ఇంతకంటే ఎవరికి ఉంటుంది అదృష్టం? భగవంతుడిని బావా అని పిలిచే అదృష్టం ఎవరికి ఉంటుందండి? నీకు ఆ అదృష్టం పట్టింది. ఇది కాస్త దీనంగా ఉన్న మనిషికి మనం కల్పించాల్సిన ధైర్యం. మన ఇళ్లలో కూడా పిల్లలు ఏదైనా ఉద్యోగం పోయిందనో, లేదు వివాహంలో విఫలమయ్యామనో, వ్యాపారంలో నష్టపోయామనో, వయస్సు వాళ్ళు 25, 30, 40 ఏళ్ల లోపు వాళ్ళు కాస్త నిరాశలో నిస్పృహలో ఉన్నారంటే వెంటనే పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు చెప్పాలి. రేపే మనకి ఎందుకురా ఉద్యోగం, ఎందుకురా మనకేం లేదా పోదా, సుఖంగా నువ్వు అలా కూర్చోమో 4 నెలలు శుభ్రం చదువుకో, నీకు కావాల్సినవి ఏం పర్వాలేదు అని చెప్పాలి. నిర్లిప్తంగా ఊరుకున్న ప్రమాదమే, నిరాశగా మాట్లాడితే మరీ ప్రమాదం. ఈ సలహా సంప్రదింపులన్నీ ఎక్కువ తల్లిదండ్రులు చేయాలి. లేదు పెద్దవాళ్ళైనా అన్నయ్యలు అక్కయ్యలు చేయాలి. ఈవేళ అవకాశం లేదు. ఏ ఇంట్లోనైనా ఇద్దరే అది సమస్య అయిపోయింది. చిన్నవాళ్ళు కనపడరు, పెద్దవాళ్ళు కనపడరు, అన్నిటికీ ఒకళ్ళు. దానికి తోడు
ఈ చరవాణి వచ్చిన తర్వాత అందరూ ఇంకా తరవాణి అయిపోయారు. వాళ్ళే ఒంటరి వాళ్ళని చేసుకుంటున్నారు. ఒకే ఆసనంలో పక్కన కూర్చున్న వాళ్ళకి చరవాణిలో సందేశం పంపిస్తున్నారు కానీ మాట్లాడడం లేదు. అది కూడా బయలుదేరు. అంటే మన ఒంటరితనాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. ఎలా తేరుకుంటామండి? పోనీ మంచి పుస్తకాలు చదువుతారంటే అది లేదే. ఎక్కడ పుస్తకాలు చదివే వాళ్ళని చూడలేకపోతున్నామండి ఈ మధ్యలో. విదేశాల్లో చూస్తాను నేను ఆశ్చర్యకరంగా. 10వ తరగతి చదివే అమ్మాయి కూడా ఇంతలా పుస్తకం లేనిదే విమానం ఎక్కదు. మన వాళ్ళ దగ్గర ఎక్కాల పుస్తకం కూడా ఉండదు. ఎంతసేపు ఈ ఫోన్ ఒకటే. ఏమన్నా అంటే ఇందులో చదవచ్చు కదండి, అన్నీ ఉంటాయి. అందులో చదవడం ఏమిటి? కళ్ళు లాగేవా? సెల్ ఫోన్లో పుస్తకాలు చదువుతారా? నెట్ డౌన్లోడ్ చేసుకుని కళ్ళు లాగేవా అండి? కళ్ళు పోతాయి. పుస్తకాలు నేరుగా కొనుక్కొని చదువుకోవాలి. ప్రయాణాలన్నీ పుస్తకాలు చదవడానికి సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరూ జీవితంలో దిగులు పడరు. నేను అనుభవంతో చెబుతున్న పరమేశ్వరుడి మీద నమ్మకంతో, సాహిత్య స్వరూపమైన సరస్వతీదేవి మీద నమ్మకంతో. ఎంతో ఊరికే పచ్చి శృంగార కావ్యాలు తప్పితే ఏమీ లేదు అనుకున్న తారాశశాంకి విజయం, అహల్యాశంకర సంక్రందనం ఈ మధ్య చదివాను నేను. ఇంకేవో అన్నీ అయిపోయాయి, మిగిలే కదా అని చదివా. అందులో కూడా గొప్ప విషయాలు ఉన్నాయండి. వీళ్ళు బంగారం కానీ ఏమి రాసేసారో వీళ్ళు. అందులో కూడా గొప్ప విషయాలు ఉన్నాయి. ఏవో కొన్ని ఘట్టాలు అలా ఉన్నా వదిలేయండి. చాలా విశేషాలు చాలా బాగున్నాయి. మరి మా బోటిగాళ్ళని గ్రహించడానికి బాగానే ఉంటాయి. అదే యువతరం చదివితే ఇటువంటి పుస్తకాల ప్రమాదం ఏమిటంటే వాళ్ళు ఆ ఘట్టాల్లోకి వెళ్ళిపోతారు. పైగా ఏదో గురుపత్రినట్టు శిష్యుట ఆ సంబంధం తప్పు కానప్పుడు మనకు మాత్రం తప్ప అని మాట్లాడతారు. అలాగ దాన్ని తీసుకోవాల్సిన విధానం. అసలు తారాశశాంకం అయితే పూర్తిగా ఖగోళానికి సంబంధించిన విషయం. అది దేవలోకంలో జరిగిన కథ కాదు. అది కేవలం కల్పన. ఒక గురుగ్రహానికి చంద్రగ్రహానికి మధ్యలో ఒక నక్షత్రాన్ని గురించిన ఘర్షణ వచ్చినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి వాటిని సరిచేసిన విధానం అది. దాన్ని ఊరికే ఆ కాలంలో తాటాకులు తప్పితే ఏం లేవు రాయడానికి. పైగా ఆ తాటాకుల మీద కూడా గ్రంథాలు ఎంతకాలం రాశారో తెలియదు. వ్యాసుడు పుట్టి ద్వాపర యుగాంతంలోనే తాటాకు గ్రంథాలు వచ్చాయి. అంతకుముందు అవి కూడా అంతా బుద్ధిలో ధారణే. అటువంటిప్పుడు ఏదో కథారూపంలో దాన్ని ప్రచారం చేసి 10 మంది రాత్రి ఆనందన్నాక సరదాగా చెప్పుకుంటే కానీ విషయాలు నిలబడవు. అందుకే మన పురాణ కథలో చాలా భాగం శాస్త్రీయ విజ్ఞానం, ముఖ్యంగా ఖగోళ విజ్ఞానం అని మనం గ్రహించాలి. దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసం పురాణ కథల రూపంలో చెప్పారు. అంతేగాని అందులో ఏవో అవకతవకలు కనపడగానే అవన్నీ నిజం అనుకుని దేవతలను నిందించకూడదు. అంత నిందారకమైన ప్రవర్తన కలిగిన వాళ్ళని దేవతలుగా మనకెందుకు చూపిస్తారండి పెద్దలు? ఈ ధోరణి ఉంటే అది అర్థం. అందుకని కనువెలుంగు వేదవ్యాస మునివరుండు అరజ కృష్ణుడు నీకు పరాయణము. ఎంత అదృష్టవంతుడు అయ్యా. చింత దిగద్రావి పాలింపు శాంత వృత్తి ప్రజల. అందుకని ధర్మరాజా, ఇవన్నీ శాంతి పర్వం రూపంలో, అనుశాసనిక పర్వం రూపంలో ఇంత శ్రమ తీసుకుని నీకు చెప్పడంలో మా ఉద్దేశం ఏమిటో గమనించు. నువ్వు పరిపాలన చెయ్యాలి. సన్యాసం పుచ్చుకుంటానన్న మాట్లాడకో. చింత విడిచిపెట్టు, హాయిగా పాలించు ప్రజల్ని ప్రశాంతంగా. నువ్వే చేస్తున్నాననే భావన వదిలిపెట్టు, పరిపాలన వదిలిపెట్టద్దు, పగ్గాలు వదిలిపెట్టద్దు ఎప్పుడు. కానీ నేను చేయడం వల్లే గుర్రాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయనే అహంకారం మాత్రం వద్దు. గుర్రాలకు నడవడానికి ఓ పద్ధతి, ఓ దారి ముందే నిర్ణయించబడింది. అవి పక్కదారి పట్టకుండానే మన పగ్గాలు పట్టుకోమన్నారు. కానీ మనం పగ్గం ఇలా అనకపోతే అది ముందుకు వెళ్ళదు అనొద్దు. గుర్రాన్ని రథానికి కట్టిన తర్వాత పరిగెట్టాలని దానికి తెలుసు. అది తప్పుదారిలో పరిగెట్టకుండా సరైనగా పరిగెట్టేలా చేయడమే పగ్గాలు పట్టుకున్నవాడి పని. కారు ఇంజన్ ఇలా స్టార్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. డ్రైవర్ నడపక్కలా వెళ్ళిపోతుంది. ఎవరినో ఒకరిని గుద్దేస్తుంది. ఎవరిని గుద్దకుండా అది సక్రమంగా వెళ్ళేలా స్టీరింగ్ తిప్పుతాడు. అంటే అర్థమేమవుతుంది? స్టార్ట్ చేస్తే దాన్ని వెళ్ళిపోతుంది. స్టీరింగ్ తిప్పితే కానీ ఏం లేదు అక్కడ. స్టార్ట్ చేయకుండా స్టీరింగ్ తిప్పినా ఏముండదు, పిల్లలు ఆడుకోవడమే. అంచేది కారు నడవడం అనేది ఆ ఇంజన్ స్టార్ట్ అవ్వడంలో ఉంది. అది సక్రమంగా నడవడం, ఎవరికి హాని చేయకుండా ఉండడం అనేది స్టీరింగ్లో ఉంది. ఆ చక్రం సారథి చేతుల్లో ఉంది. అంచేతన సారథి అవసరం. ఇది మొత్తం అంతా నాదే నైపుణ్యం అంటే ఎలాగా? బాగా అనుభవజ్ఞులైన సారథులు ఉన్న చోట కూడా కారు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి?
అది గుర్తుంచుకుంటే జీవితంలో కూడా జాగ్రత్తగా ఉంటాం. ఇంత అనుభవం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, నా జీవితంలో ఎలా జరగడం ఏంటి అనుకోకూడదు. జరిగాయి, మహానుభావుల జీవితాల్లో జరిగాయి. మనం అనగా ఎంత ఆ ధైర్యం తెచ్చుకోవాలి. సర్వంబునందున విజయవగుము అని దీవించాడు. అన్నిట్లో నీకు విజయం లభిస్తుంది. నీకు ధర్మరాజుతో మాటలు ముగించాడు. ముగించమని చెప్పాడు వేదవ్యాసుడు. ఎందుకంటే ఈయన వదిలేలా లేడు, ఆయన పెద్ద జీడిపాకంలా పట్టేసుకున్నాడు. ఆయనకి వేదవ్యాసుడికి తెలుసు, వేదవ్యాసుడు కృష్ణుడు వాళ్ళ తత్వాలు వేరు. ఈయన వదిలిపెట్టకపోతే ఆయన వెళదామనుకుంటాడు. ఆయన పట్టుకుంటాడు. ఈయన ఈ విధో బంధం అయిపోయేలా ఉంది. మళ్ళీ ధర్మరాజుకు మనవడై పుట్టారు ఆయన కర్మగాలి. అందుకని సెలవింత యశోగుమయ్యా తెలివెంతయు పొందినాడు సెలవిచ్చి పంపుమయ్యా అన్నాడు వేదవ్యాసుడు భీష్ముడితో. చాలా తెలివి పొందాడు భీష్మ పితామహ, నీకు తెలియదు ఈ మానవుల సంగతి, మనవల సంగతి. వీళ్ళు పట్టుకుంటే వదిలిపెట్టారు. అంచేతనం చాలా తెలివి పొందాడు. ఇక ఆయన పాటలు ఆయన పడతాడు, వదిలిపెట్టు అన్నాడు. వదిలేశాడు. అప్పుడు ధర్మరాజు ఇక భీష్ముని యొక్క నిర్యాణానికి ఏర్పాట్లు అయిపోతాయి, తప్పదు అనేటువంటి భావంలో ఉన్నాడు. ఆయన బెంగటిల్లిన హృదయాన్ని చూశాడు కాబట్టి భీష్ముడు ఒక్క మాట చెబుతున్నాడు ధర్మరాజుకి. ధర్మరాజా, పండిన చెట్టుని పక్షులు ఆశ్రయించినట్టుగా ప్రజలు నిన్ను ఆశ్రయించి ఉన్నారయ్యా. వాళ్ళకి అన్యాయం చేయకు. చిట్ట చివరిగా నేను చెప్పే మాట ఇది, నువ్వు ఓ ఫలవృక్షాన్ని. ఇవాళ కౌరవులు పాండవులు అనే భేదం లేకుండా హస్తినాపుర సామ్రాజ్యపు నీడలో ఉన్న ప్రజలందరికీ నీవే రాజువి. పండిన చెట్టుని పక్షులు ఆశ్రయించినట్టుగా వారు నిన్ను ఆశ్రయించారన్నాడండి. ఎంత గొప్ప ఉపమానం వాడారు తిక్కన గారు. పండిన చెట్టుని పక్షులు ఆశ్రయిస్తాయి, ఎండిన చెట్టుని ఎందుకు ఆశ్రయిస్తాయి? అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో సంపన్నులము అంటే మనం పేద పక్షులకి ఆశ్రయం ఇవ్వడం కోసమే భగవంతుడు మనకి సంపదలు ఇచ్చాడు. పండిన పళ్ళని ఏ చెట్టు అయినా తినడం చూశారా? ఏ చెట్టు అయినా ఒక్క పండు తిందా ఎప్పుడైనా? ఇన్ని చెట్లు, ఇన్ని మామిడి చెట్లు, ఇన్ని పళ్ళు కాసేయండి, కార్బైడ్ కలపకో మనమే మింగాం, కానీ మామిడి చెట్టు ఏమైనా మింగిందా? పక్షులకైనా దక్కనిచ్చామా పళ్ళు మనం? అందుకే మనం ఈ పళ్ళు కోసేటప్పుడు, ఈ రకరకాల ఫలాలు మనం తీసుకునేటప్పుడు, చివరికి ఆకులు తీసేటప్పుడు పక్షుల గురించి ఆలోచించాలి. వాటికి కొన్ని మిగల్చాలి. పూర్వం పెద్దవాళ్ళని చూసేవాళ్ళం మేము. ఊరగాయకాయ కోసినప్పుడు కూడా ఈ రసాలు మొదలైన ఉంటాయి, అవి పండితే బాగుంటారా, పక్షులు కుదిలేయండి అని 10% పళ్ళు పక్షులు కుదిలేసేవారు జమీందారులు. ఎంత దయాహృదయాలండి అప్పుడు జమీందారులు. డబ్బున్న వాళ్ళ మీద చాలా గౌరవం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఎందుకు లేదు అంటే అంత స్వార్థపరుల కింద తయారయ్యారు. అందుకని పండిన చెట్టుని పక్షులు ఆశ్రయించినట్టుగా ఉన్నారయ్యా, వాళ్ళని కాపాడవయ్యా అన్నాడు. ఆ పైన ఒక్క మాట చెప్పాడు, పరిపాలన సాగించుకో హాయిగా అన్నాడు. ధర్మరాజు లేచాడు అక్కడి నుంచి, భీష్ముల వారికి నమస్కారం చేశాడు. చిట్టచివరిసారిగా మళ్ళీ వస్తే ఆయన ఉంటాడో లేదో తెలియదు. అప్పుడు ధర్మరాజు ఒక్క మాట అన్నాడు, నాకు మొన్న ఏదో పట్టాభిషేకం చేశారు, కానీ నిజమైన పట్టాభిషేకం నాకు ఈ ధర్మ సందేహాలన్నీ తీరిన తర్వాతనే జరిగినట్టు అన్నాడు. ఇప్పటికి పట్టాభిషేకం పూర్తయింది అంటే ఇప్పుడు రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. పదవీ స్వీకార ప్రమాణం చేయగానే పూర్తయినట్టు కాదు. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలిగే జ్ఞానం మనం పొందినప్పుడే అది పూర్తయినట్టు. చక్కగా ధర్మరాజు వాళ్ళందరూ చక్కగా ఏమిటి బాధపడుతూనే వెళ్ళారు పాపం. ఎందుకంటే తెల్లారితే ఏమవుతుందో తెలియదు. వెనక్కి 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 చూసుకుంటూ వెళ్ళాడు ధర్మరాజు. తాతగారు మనకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడేమో. వ్యాసుడు కృష్ణుడు కంగారు పడకు, ఉత్తరాయణం రావాలిగా, అప్పుడే ఎందుకు వెళ్ళు ఆయన చెప్పాడుగా. ఉత్తరాయణం వచ్చాక కంగారు పడదాం, వెళ్ళు. 3 నెలల ముందే బాధపడతాయి ఏమిటాయి బాబు అని ఓదార్చి తీసుకెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. తమ్ములతో సహా, శ్రీకృష్ణుడితో సహా, ఉపేంద్రునితో సహా, మొత్తం అందరితో సహా మళ్ళీ పునరాగమనాయచ అని వచ్చారు. ఈసారి భీష్ముడు ధర్మరాజుకి ఏం ఉపదేశించేలా. ఇక భీష్ముడు వెళ్ళిపోతాడేమో అన్న బాధతో ధృతరాష్ట్రుడు దగ్గరికి వస్తే ఆ బాణాలు గుచ్చుకుంటున్న చేతులతోనే ఆ వేళ్ళు కొంచెం కదిలించి ఇలా అబ్బాయి దా మానవాడికి చెప్పాను, అంతకంటే కొడుక్కి చెప్పాలి, నువ్వు దా అన్నాడు. మరి ఈయన కొడుకు వరుస కదా. పిలిచి, ధృతరాష్ట్ర
దృష్టి మార్చుకో, పాండవులు నీ వాళ్లే కదా అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. మా వాళ్ళు చనిపోయారు, మా వాళ్ళు చనిపోయారు, ఈ మాట మా వాళ్లే కొంప ముంచిందయ్యా. భగవద్గీత మొట్టమొదటి శ్లోకం అర్థం లేదా? మామకాహ పాండవాశ్చైవ అన్నావయ్యా. అందరినీ మామకాహ అనుకోలేకపోయావయ్యా. పోని కౌరవాహ పాండవాశ్చైవ అన్నా బాగుండేదయ్యా. అలా కూడా అనలేదయ్యా. నా వాళ్ళు పాండవులు అంటున్నావంటే నీ వాళ్ళు తప్పితే వాళ్ళని శత్రువులుగా భావించినట్టే కదా. ఆ శత్రు భావనలో ఉందయ్యా, వ్యాధి శత్రువుల్లో లేదయ్యా. భావన పోగొట్టుకోవాలి. ప్రపంచంలో ఏ మనిషి అయినా బయటెక్కడుందని చూస్తాడు కానీ మనస్సులో ఉన్న విషయాన్ని గమనించడేమిటి? తన మనస్సులో జరుగుతున్న మహామాయ, మహాపిశాచం, మహాభూతం నడిపిస్తోంది ఇది. దాన్ని గమనించరేమిటి ఎవరును? బయట కారణాలు చెప్తారు ఎంతసేపు. దాన్ని గమనించు, దృష్టి మార్చుకో అన్నాడు. విన్నాడో లేదో ఇంకా ఆయన కర్మ అయినది, వదిలేశాడు. అదే వదిలేయడం అంటే. వింటాడో లేదో మీరు అందరూ వినేలా చేయండి అని చెప్పలేదు. మనం కూడా పిల్లల విషయంలో, వారసుల విషయంలో అలాగే ఉండాలి. చెప్పడం వరకే మన పని, చెప్పడమే మన ధర్మం. వినకపోతే వారి కర్మ అయిపోయింది. ఇంకా మన గొడవ మనం చూసుకోవాలి. వాడు వినేలా చేయనాయనా అని దేవుడికి దండం పెడితే వాడు వినడం కోసం మళ్ళీ వాడు గడుపున మనని పుట్టిస్తాడు. వీడు దేవుడు పుట్టడగా చెప్పేసాం, అయిపోయింది, వదిలేనాయనా, ఇంకెళ్ళిపో నువ్వు, నేను ధ్యానం చేసుకోవాలి అంతే. ఎంత దగ్గర వాళ్ళతోనైనా అంతే బంధం. ఎవరికి వారే యమునా తీరే. ఆ పిల్లవాయువులో అందరూ కలిసిపోయవలసిందేనండి పిల్లనగుల విధానంలో. అంతిమంగా అందరినీ దూరంగా వెళ్ళమని భీష్ముడు కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు. బలముని ఈవెనాకు భక్తుండని ఎడ ఆలు బిడ్డలేని ఎట్టివాడ పరమాత్మ, వీరెవరు నన్ను కాపాడరయ్యా, నువ్వు ఒక్కడివి కాపాడదగినవాడు అంటే శ్రీకృష్ణుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పితామహా కోరుకో, ఏం కావాలో కోరుకో, నీకేం కావాలో నేను ఇస్తా. కాలోస్మి లోకక్షయ గురు ప్రవృద్ధో. నేను ఇప్పుడు మహాభూతమే మాట్లాడుతున్నాను, యోగీశ్వరుణ్ణే మాట్లాడుతున్నాను. యదువంశ సంభవుణ్ణి కాదు నేను, యశోద నందనుణ్ణి కాదు నేను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణే మాట్లాడుతున్నాను. నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, మోక్షయిష్యామి మా శుచః, మోక్షయిష్యామి మా శుచః అనగానే భీష్ముడు రెండు చేతులు జోడించి నాకేం వద్దు, నాకేం వద్దు, ఆ వద్దనే స్థితే నాకు కావాలి. మళ్ళీ నన్ను వ్యామోహంలో ఉంచుకు, నీకేం కావాలని, నాకేం వద్దు, నాకేం వద్దు. బలము లేనివాడ భక్తుండనీయడ ఆలుబిడ్డ లేని జట్టివాడ, బలము లేనివాడ భక్తుండనీయడ ఆలుబిడ్డ లేని జట్టివాడ. కావు నన్ను అధిక కారుణ్యమున, కావు నన్ను అధిక కారుణ్యమున ఇమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞనయన, ఇమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞనయన. అజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆపదామపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యకం. బలం లేదు, దుర్బలుణ్ణి. ఎంతటి బలవంతుడు అంటున్నాడండి ఈ మాట. భీష్ముడు లాంటి బలవంతుడు భారతం మొత్తం మీద ఎవడన్నా ఉన్నాడా? అసలు అన్నేళ్ళు బతికిన వాడున్నాడా? 257 సంవత్సరాలు బతికాడు మహానుభావుడు. బలము లేనివాడా అంటున్నాడండి. మనమెంత, మన బలాలెంత, మన ఐశ్వర్యాలెంత, మన ఆయుర్దాయాలెంత ఆలోచించుకోవద్దా? ఆయన పర్వతం అండి, మనం పరమాణువులం. ఏం మాట్లాడుతున్నామండి మనం? ఏం గర్విస్తున్నామండి ఈ సంపదలను చూసుకుని, ఈ బలగాలను చూసుకుని, ఈ పదవులను చూసుకుని, ఈ పీఠాలను చూసుకుని. బలము లేనివాడా అంటున్నాడు. భక్తుండనీయడ నాకిప్పుడు బలం ఏదన్నా ఉంటే బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు అతడు నాకు బలమ సురేష అని ప్రహ్లాదుడు అన్నట్టుగా నీ భక్తి ఒక్కటే నాకు మిగిలిన బలమని. పరమాత్మ అందరూ వేరు, మా ఆవిడో మా అబ్బాయో మా తండ్రో ఏదో అంటారు. నా తల్లి గంగాదేవి లేదు, మా నాన్న శంతనుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆలు బిడ్డ లేని ఎట్టివాడ బెళ్ళాం బిడ్డ లేని వాడినయ్యా. ఎంత దీనమైన ప్రార్థన అండి మనిషి. కరిగిపోయాడు కృష్ణుడు. తాత ఏమిటిది, నువ్వు వేరు నేను వేరా, విష్ణు సహస్రం చెప్పి ఇలా అయిపోయావేమిటయ్యా అని ఇలా 2 చేతులు పట్టుకున్నాడు పరమాత్మ. ఆలు బిడ్డ లేని ఎట్టివాడ, నా బిడ్డ లేనివాడినయ్యా. నాకెవడైనా తర్పణం కూడా పెడతాడో పెట్టడో, ఆ మోక్షం ఇంకా నాకు వస్తుందో రాదు.
చక్రం వేసి తెచ్చిన మహానుభావుడు కూడా వెనక్కి పంపుకున్నానయ్యా, మద్విషిక వృష్టి తెరలి చనుదెంచు అని పొరపాటు మాట వాడేశానయ్యా, క్షమించవయ్యా. నా బాణంబులనొచ్చి విక్రమించు అనేశానయ్యా, పోలేదయ్యా అహం అప్పటికి కూడా. ఇప్పుడు అంటున్నా తండ్రి, బలము లేనివాడా, భక్తుండని ఎడాలు బిడ్డలేని ఎట్టివాడా, కావు నన్ను అధిక కారుణ్యమున ఇమ్మనుజ్ఞ. నేనేం కోరట్లేదు, నిన్ను చచ్చిపోవడానికి అనుమతి ఇయ్యి. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడండి భీష్ముడు. ఎవరైనా అడుగుతామండి ఇలాగా, ఇంకా బతికించు, ఇంకా బతికించు, ఈ రోగం తగ్గించు, మా మనవరాల పెళ్లి చూసే వరకు ఉంచు. ఏమిటండి ఏమిటండి, ఏం చదువుతున్నామండి భారతాల రామాయణాలు, మనం ఏం నేర్చుకుంటున్నామండి? ఇన్ని చదువుతారు. ఏమండి విష్ణు సహస్రం చదివిన ఫలం ఏమిటి? ఫలం ఏమిటమ్మా? వినడమే ఫలం, జ్ఞానం ఫలం. ఫలం ఏమిటి? అర్థం లేనమాట. ఫలం ఉంటుందా? శృతిరేవ ఫలం. ఫలశ్రుతిని తిరగేయండి. శృతిరేవ ఫలం, శృతి ఫలం. చనిపోవడానికి అనుమతి ఇమ్మని అడుగుతున్నా అండి భారతీయుడు. తర్వాత అలా అడిగినవాడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక్కడే. వెల్కమ్ టు డెత్ అన్నాడు ఆయన. మృత్యు ఎంత మనోహరం అన్నాడు ఆయన. కమలదళ మనోజ్ఞనయన అరవిందాక్షుడి నిన్ను అడుగుతున్నాను అని. కృతపుంజుడివి మహానుభావ, మృత్యుంజయుడివి, వెళ్ళు, నీ వసుత్వ స్థానాన్ని నువ్వు చేరుకో. నీకు మోక్షం ఒకరిచ్చేదేమిటయ్యా? నీ మనస్సు క్షయించింది. నమోక్షో నభసపృష్టే నపాతాళే నభూతలే మనస క్షయేవ మోక్షైతీర్యతే. మనస్సు క్షయిస్తే మోక్షం. అదే భీష్మ పితామహ, నీకు తెలియందా? నీకు మనస్సు లేదు, సర్వం భగవంతుడికి అర్పించావు, వెళ్ళిపో అన్నాడు. ఆటంకారముల ఆగిపోయే శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే, ఆటంకారముల ఆగిపోయే శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే, చాటన్ విష్ణు సహస్రనామములు ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా, ఆటంకారముల ఆగిపోయే శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే, చాటన్ విష్ణు సహస్రనామములు ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా, నాట్యన్ నిర్మలము మూర్తి చిత్తమున, నాట్యన్ నిర్మలమూర్తి చిత్తమున, స్నానం వాడే జ్ఞానాబ్ధిలో, స్నానం వాడే జ్ఞానాబ్ధిలో, నీటన్ పుట్టిన వారికెన్నడును మున్నీరే శరణ్యంబుగా, నీటన్ పుట్టిన వారికెన్నడును మున్నీరే శరణ్యంబుగా. అన్ని రకాల నదులు సముద్రంలో కలిసిపోయినట్టుగా నదికి పుట్టిన భీష్ముడు జ్ఞానసాగరంలో కలిసిపోయాడు మహానుభావుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి, పృథివీ శాంతిరాపశాంతి, ఓషధయ శాంతి, శాంతి శాంతి శాంతి. స్వస్తి.